ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కొంతమంది నిరుద్యోగ కుర్రాళ్లను బొద్దింకలతోనూ పరాన్నజీవులతోనూ పోల్చినందుకు నిరసనగా అభిజిత్ అనే కుర్రాడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని చేపట్టి సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్లు కూడా పొందలేని అనుయాయులను సునాయాసంగా పొందాడు. ఈ ఉద్యమంలో 5వ అంశంగా రాజకీయ పక్షాల ద్వారా ఎన్నికైన సభ్యులు వేరొక పక్షానికి మారితే అటువంటి వారిని 20 సంవత్సరాల పాటు ఎన్నికలలో నిలబడటానికి, అధికార పదవులను చేపట్టడానికి అనర్హులుగా ప్రకటించాలని ఆ కుర్రాడు అన్నాడు. ఆ కుర్రాడు అటువంటి డిమాండును ఎందుకు చేశాడో తెలుసా? చివరి వరకు జాగ్రత్తగా వినండి. రాజ్యాంగం ప్రకారం సభ్యుడు తన రాజకీయ పక్షం సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు లేదా రాజకీయ పక్షం జారీ చేసిన విప్పుకు వ్యతిరేకంగా ఓటింగుకు హాజరు కాకపోయినా, ఓటింగుకు హాజరయ్యి వ్యతిరేకంగా ఓటు వేసినా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది. సభ్యత్వం రద్దు చేయబడుతుంది. ఒక రాజకీయ పక్షంలోని 2/3 వంతు సభ్యులు వేరుపడి వేరే రాజకీయ పక్షంలో చేరినా పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోనికి రాదు. ఈ చట్టం ప్రకారం రాజకీయ పక్షం అంటే ఆ రాజకీయ పక్షం ద్వారా ఆ సభలోనికి గెలిచి వచ్చిన సభ్యులు మాత్రమే. అంటే ఉదాహరణకు లోక్సభలో ఉన్న తెలుగుదేశం సభ్యులలో 2/3 వంతు భాజపాలో చేరారనుకోండి. శ్రీ చంద్రబాబు నాయుడు లోక్సభ సభ్యుడు కాదు కదా. కానీ పార్టీని గెలిపించుకున్న చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా ఆ చేరిక జరిగినా కూడా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. అంటే ఆ చేరిక తప్పు కాదు. ఇది ఎంతవరకు సబబు? రాజ్యసభ, శాసనమండలి సభ్యులైతే పరోక్ష పద్ధతిలో పూర్తిగా ఒక రాజకీయ పక్షం మద్దతుతో ఎన్నిక కాబడతారు. అటువంటి వారికి వేరే రాజకీయ పక్షంలో చేరే హక్కు ఎలా ఉంటుంది? మొన్నటి గయాలాల్ నుండి నిన్నటి రాఘవ చద్దా వరకు ఒక రాజకీయ పక్షం నుండి వేరొక పక్షానికి మారడంలో ఏ ఒక్కరూ కూడా నైతికతను చూపలేకపోయారు. ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చట్టంలోని ప్రతి అంశాన్ని స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. నాయకులు పార్టీ విప్పును ధిక్కరించడమే కాదు, వారికి ఇతరత్రా తగిన లాభం ఉంది అని అనుకుంటే తమ రాజకీయ పక్షానికి, తద్వారా ఆ సభలోని సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి వెనుకాడరు. ఒక సభ్యుడి పార్టీ ఫిరాయింపు చట్టబద్ధమా కాదా అని సభాధ్యక్షుడు అంటే స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం తీసుకోవాలి. కానీ సభాధ్యక్షుడు సాధారణంగా అధికార పక్షానికి చెందినవాడు. అందులో వారి తీర్పుకు కాలపరిమితి లేదు. న్యాయం ఎంత వేగంగా జరుగుతుందో నేను చెప్పక్కరలేదు కదా. కాబట్టి పార్టీ మారిన సభ్యులను ఆ సభ నుండి తొలగించడమే కాకుండా 20 సంవత్సరాల వరకే కాదు, జీవితకాలం పాటు ఎన్నికలలో నిలబడడానికి అనర్హుడిగా ప్రకటించాలి. అంతేకాదు మరే ఇతర రాజ్యాంగేతర అధికార పదవులను పొందుటకు అనర్హుడిగా ప్రకటించాలి. అంతేకాదు ఆ రాజకీయ పక్షంలోని 2/3 వంతు సభ్యులు వేరుపడితే పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోనికి రాదు అన్న నిబంధనను చట్టం నుండి తొలగించాలి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినప్పుడు సభ్యుడిని సంబంధిత రాజకీయ పక్షం నుండి తొలగించినప్పుడు కూడా సభలోని సభ్యత్వం రద్దవుతుంది అనే నిబంధనను చేర్చాలి. అంతేకాదు సభాధ్యక్షుడు సభ్యుడి తొలగింపుపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి కాలపరిమితిని 4 రోజులకు మించకుండా విధించాలి. పూర్తయింది.